అయ్యో అదా అత్తయ్య, అది ఇంతకు ముందు వింధ్య సిస్టర్కి అన్నీ సంజయ్ సిస్టరే సెలెక్ట్ చేసేది. బావకు కూడా సంజయ్ సెలెక్షన్ అంటే చాలా ఇష్టం. అంటే సంజయ్కి వింధ్య సిస్టరు, వింధ్య సిస్టర్కి సంజయ్ సెలెక్ట్ చేసిందే అనుకో. అదేంటమ్మా, ఎప్పుడు సంధ్యని నీతో పాటు తీసుకెళ్లేదానివి కదా, మరి ఈసారి కూడా తీసుకెళ్ళి ఉండాల్సింది. వాణి, వస్తున్నానండి. వింధ్య, ఈలోగా మీరు చూస్తూ ఉండండి. ఏంటి మౌనిక, నువ్వు కూడా ఇలా బాధపడతావా? అయ్యో సారీ వింధ్య సిస్టర్, ఫ్లోలో నేను నోరు జారాను, కావాలనేం కాదు. ఏ ఆవిడ గారు నాతో పాటు షాపింగ్కి వచ్చి చీరల్ని సెలెక్ట్ చేయకపోతే నేను కొనుక్కోలేనా? అంటే నాకు టేస్ట్ అంటూ లేదా? నా సెలెక్షన్ బాగోదా? అసలు ఎందుకు అత్తయ్య ఆయన అందరూ సంధ్యనే పొగుడతారు, నన్ను తక్కువ చేసి మాట్లాడతారు? అయ్యో సిస్టర్, అది నా ఉద్దేశం కాదు. అయినా ఇప్పుడు ఈ టైంలో సంధ్య టాపిక్ ఎందుకు చెప్పు, వదిలేసాయి. బావ కూడా ఈరోజు మొత్తం నీతోనే ఉన్నాడు కదా. బావ మాట అంటే మాట. నిజంగానే ఆయన మారారు కదా, సంధ్య గురించి ఆలోచించారు కదా. మళ్ళీ ఈ టూర్ కూడా డిస్టర్బ్ అవ్వదు కదా. లాస్ట్ టైం ఆవిడ గారి పుట్టినరోజు వల్ల ఆగిపోయింది, తర్వాత నా మూడు బాగోక ఆగిపోయాం, దానికి కూడా ఆవిడే కారణం. కానీ ఈసారైనా అయ్యో సిస్టర్, చచా అలా ఏమీ జరగదు. అయినా మగాళ్ళని మనం గుప్పిట్లో పెట్టుకోవాలి. బావ సంజయ్ని మర్చిపోవాలి అంటే నువ్వు అందంగా రెడీ అయ్యి బావ దగ్గర ఇంప్రెషన్ పొందాలి. అసలు భర్తకి వేరే ఆడదాన్ని చూసే అవకాశమే మనం ఇవ్వకూడదు. మౌనిక, పెళ్లి కాకపోయినా ఇలాంటి సలహాలు నువ్వు చాలా బాగా చెప్తావు. కానీ అత్తయ్య చూడు ఎలా అన్నారు. కనీసం నిన్ను షాపింగ్కి తీసుకెళ్ళినా బాగుండేది. నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. అయ్యో సిస్టర్, ఇంత కష్టపడి సంజయ్ని వింధ్య సిస్టర్ని విడగొట్టాను. ఇంకా అత్తని వింధ్యని విడగొట్టాలి. అప్పుడు బావ మనసులో స్థానం సంపాదించాలి. అసలు బావ నా పక్కనుండాలి. సంజయ్కి బావకి మధ్య నాకు తెలిసి ఏమీ ఉండదు. వింధ్య సిస్టర్ ఏమేమో ఊహించుకుని తన కాపురాన్ని తనే చెడగొట్టుకుంటుంది. అదే కదా నాకు కావాల్సింది. ఎప్పటికైనా నేను ఈ ఇంటి కోడలునవ్వాలి. అందుకేగా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. పాపం వింధ్య సిస్టర్ నన్ను నమ్ముతుంది. నా నిజస్వరూపం తెలిసేలోగా భార్యాభర్తలిద్దరిని విడగొట్టాలి. బావ గుండెల్లో నేనుండాలి. పిచ్చి వింధ్య సిస్టర్, బావపై మనసు పడింది సంజయ్ కాదు, నేను. బావ నావాడు. మాతృత్వాన్ని పనంగా పెట్టి నా మంగళసూత్రాన్ని లాగేసుకుంటావా? ఈ రోజు నుంచి నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఒక పక్క నా బిడ్డని దూరం చేసుకుని ఇంకా చూసుకోవడానికి లేక, మరో పక్కన ప్రాణ స్నేహితురాలు కూడా దూరం అయిపోయింది. ఇంతకంటే నరకం ఏముంటుంది? వదినా, వదినా. ఏంటి శ్రీజ, అంత సంతోషంగా ఉన్నావేంటి? నీ మొహం వెలిగిపోతోంది. వదినా, ఈ గుడ్ న్యూస్ తెలిస్తే నువ్వు నాకన్నా ఎక్కువ ఆనందపడతావు. ఏంటో గుడ్ న్యూస్? నేను ఫస్ట్ క్లాస్ వచ్చాను.
అవునా? మరి చెప్పవే. ఏమండి అత్తయ్య, ఇలా రండి. ఉండు, నీకోసం స్వీట్ తీసుకొస్తాను. ఇదిగో శ్రీజ, ముందే స్వీట్ తిను. ఏంటి సంధ్య, ఏం జరిగింది? అత్తయ్య, మన శ్రీజ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. ఏమండి, తను క్లాస్ ఫస్ట్ వచ్చిందండి. మీ కల నెరవేర్చింది. ఇదిగోండి స్వీట్ తినిపించండి. కంగ్రాచులేషన్స్ తల్లి. థ్యాంక్ యూ అన్నయ్య. వదినా, ఈ ఆనందానికి నువ్వే కారణం. వదినా, ఇలా రా. అన్నయ్య, నన్ను ఆశీర్వదించండి. అయ్యో, నువ్వు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలి. నువ్వు ఇంకా ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలి. సరే అన్నయ్య. అమ్మా, నువ్వు కూడా ఆశీర్వదించు. ఎప్పుడు ఇలానే మంచి మార్కులు తెచ్చుకుని బాగా చదివి మంచి ఉద్యోగం చేయాలమ్మా. వదినుంది కదా, అన్నీ అయిపోతాయి. వదినా, నాకు ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ క్లాస్ మార్కులు రావడానికి కారణం నువ్వే. నీ కష్టాన్ని నేనెప్పుడూ వృధా కానివ్వను వదినా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. నాదేముంది శ్రీజ, చదువుకోవాలి అనే సంకల్పం నీది. అది గొప్పది. దాన్ని ఎప్పటికీ వదులుకోకు. జీవితంలో నువ్వింకా ఎన్నో సాధించాలి. అమ్మ సంధ్య, ఈరోజు నా కూతురు ఎంత సంతోషంగా ఉంది అంటే దానికి కారణం నువ్వేనమ్మా. నువ్వున్నావనే ధైర్యంతోనే మేము గుండెలపై చెయ్యి వేసుకుని ప్రశాంతంగా నిద్రపోగలుగుతున్నాం. అత్తయ్య, ఏంటి మీరు కూడాను? లేదమ్మా, అదే నిజం. నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్ళు నువ్వు చల్లగా ఉండాలి. చూసావా సంధ్య, అమ్మ శ్రీజ అంటున్నట్టు మా ఈ సంతోషానికి కారణం నువ్వే. వాళ్ళిద్దరూ నిన్ను పొగుడుతుంటే నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. కష్టపడితే ఫలితం ఉంటుందని నువ్వు నిరూపించావు. వదినా, ఇప్పుడు ఈ విషయం రాజేష్ అన్నయ్యకి, వింధ్య వదిన్కి చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. రాజేష్ అన్నయ్య అయితే ఇక్కడికొచ్చి మరీ కంగ్రాట్స్ చెప్తాడు. అవునమ్మా, మన కుటుంబంలో మంచైనా చెడైనా వాళ్ళ కుటుంబంలానే ఫీల్ అవుతారు. నువ్వు వెంటనే రాజేష్కి ఫోన్ చేయి, వించెని తీసుకుని రమ్మను, లేదా మనమే వెళ్దాము. అయ్యో వద్దత్తయ్య, వాళ్ళకేం ఫోన్ చేసి ఈ విషయం చెప్పొద్దు. అదేంటమ్మా, ఏమైంది? వాళ్ళకి చెప్పొద్దా? అవునా దినా, ఇందాక కూడా నేను గుడ్ న్యూస్ చెప్పే ముందు నువ్వు చాలా ఫీల్ అవుతూ ఉన్నావు. దేని గురించో దినా? అమ్మ సంధ్య, ఈ మధ్య నువ్వు ఇలానే ఉంటున్నావు. అసలు వింధ్య వచ్చినా పాపం చూసినా ఎంతో ఆనందపడిపోయేదానివి, ఎంతగానో ఆరాటపడిపోయేదానివి. ఇప్పుడేంటమ్మా ఇలా చేస్తున్నావు? ఏం జరిగింది? అది అలా కాదత్తయ్య, మన ఆనందం మనది, వాళ్ళ ఆనందం వాళ్ళది కదా. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి వాళ్ళని అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు? మన స్థాయిలో మనం ఉండాలి కదా. అదేంటమ్మా స్థాయి గురించి మాట్లాడుతున్నావు? నీకు వింధ్యకు మధ్య స్థాయి ఏంటమ్మా? ఎందుకు ఈ మధ్య కొత్తగా మాట్లాడుతున్నావు? లేదత్తయ్య, ప్రతిదానికి వింధ్యని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అని. వాళ్ళ కుటుంబం, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకుంటాయి కదా. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. చూడండి,
నా ఆడపడుచు ఫస్ట్ క్లాస్ వచ్చిందని నేను ఎంత హ్యాపీగా ఉన్నానో. శ్రీజ చూడు, నేను ఎంత ఆనందంగా ఉన్నానో చూసావు కదా. నాకు మరో బిడ్డ పుట్టి ఆ బిడ్డని ఎత్తుకున్నంత సంతోషంగా ఉంది నాకు. ఈరోజు నాకు శ్రీజ ఆడపడుచు మాత్రమే కాదు, నా కడుపున పుట్టిన కూతురు లాంటిది. చాలా థ్యాంక్స్ వదినా. అమ్మా, నాకు ఈ ఇంట్లో ఇద్దరమ్మలు, కనిపెంచిన తల్లివి నువ్వు. తను కష్టపడి నాకు జీవితాన్ని ఇస్తున్న తల్లి వదిన. చూడు, రుణాలు అంటూ చాలా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి. నువ్వు ఇలాగే చదివి ఒక పెద్ద ఉద్యోగం సంపాదించాలి. అప్పటి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. నేనే కాదు, అత్తయ్య, మీ అన్నయ్య అందరూ నీకు సపోర్ట్గా ఉంటాం. అన్నయ్య నమ్మకం ఉంటే తప్పకుండా సాధిస్తాను. భగవంతుడా, నా జీవితంలో అన్నీ వదులుకున్నాను. ఇక నుంచి నా జీవితంలో అన్ని సంతోషాలే ఉండాలి. ముఖ్యంగా నా భర్త మనసులో ఉన్న సంధ్యని ఆయన శాశ్వతంగా మర్చిపోవాలి. తను నా భర్తకి దూరం అయిపోవాలి. దేవుడా, వింధ్య చాలా తప్పుగా ఆలోచిస్తోంది. తన మనసులో నుంచి ఆ ఆలోచనలన్నీ దూరం అయిపోవాలి. తనలో మార్పు రావాలి. నాలో ఇంకా ఏ మార్పు రాదు. నా భర్త పూర్తిగా మారాలి. మా ఇద్దరి మధ్య ఉన్న ఈ చీకటి రోజులు ముగిసిపోయి కొత్త రోజులు రావాలి. వింధ్య కళ్ళను మనస్సును కమ్మేసిన ఆ ముసుగు తొలగిపోవాలి. నిజానిజాలు అది తెలుసుకోవాలి. ఆలస్యం అయినా చివరికి నిజం తెలుసుకున్నాను. ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడుతున్నాను. కొన్ని బంధాలు తెంచుకున్నాను. ఇక మీదట సంధ్య కాదు, అలాంటి వాళ్ళు ఎవరెదురొచ్చినా, ఆటంకాలు ఏర్పరిచినా ఎదుర్కొనే ధైర్యాన్ని ఇవ్వు స్వామి. నా స్నేహితురాల్ని దూరం చేశాం, నా బిడ్డని దూరం చేశాం. అయినా నేను నిన్నేమీ నిందించడం లేదు. నా రాతి ఇలా ఉంది అని సరిపెట్టుకుంటాను. కానీ అక్కడ నా వింధ్య జీవితం మాత్రం ఆనందంగా ఉండేలా చూడు స్వామి. అమ్మా సంధ్య, అమ్మా సంధ్య, అత్తయ్య, అత్తయ్య మీరా? ఏంటమ్మా అలా ఉండిపోయావు? లోపలికి రమ్మని చెప్పవా? మనల్ని చూసిన ఆనందంలో తను అలా ఉండిపోయింది వాణి. అంతే కదా సంధ్య? అంతే అంతే మావయ్య గారు, అత్తయ్య గారు రండి రండి రండి. కూర్చోండి అత్తయ్య, కూర్చోండి మావయ్య. ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అమ్మ సంధ్య, ఇప్పుడు అవన్నీ ఏం వద్దమ్మా. నీతో చిన్న పనుండి మీ అత్తయ్య నన్నిలా సడన్ గా తీసుకొచ్చిందమ్మా. నాతోనా? నాతో పనేంటి అత్తయ్య? ఏం లేదమ్మా, రాజేష్ వింధ్యలు సరదాగా ట్రిప్కు వెళ్లి రావడానికి నేను ఏర్పాటు చేశాను. వింధ్యను షాపింగ్ చేసుకోమనంటే కొన్ని చీరలు తెచ్చుకుంది. అవేమో నాకు నచ్చలేదు. తన దగ్గర నువ్వు లేవు కదా సెలక్షన్ చేయడానికి, అందుకే అనుకుంటాను. అందుకే నువ్వు నీ చేతులతో నేసిన చీరల్లో వింధ్యకి బావుండే చీర ఒకటి సెలెక్ట్ చేసి ఇవ్వమ్మా. నేను నేసిన చీరనా? ఏమైందమ్మా? నీ మంచి మనసుకి నీ చేతులతో నేచిన చీరిస్తే మంచే జరుగుతుందని ఏదో నా సంతృప్తి కోసం అమ్మా. అయ్యో దాందే ముందు అత్తయ్య, ఉండండి నేను ఇప్పుడే తీసుకొస్తాను. అత్తయ్య తీసుకోండి. చూసారండి సంధ్య సెలక్షన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో?
చీర ఎంత అందంగా ఉందో చూడండి. అవును వాణి, తన చేత్తో చేసిన వంటకాలే అద్భుతంగా ఉంటాయి. ఇంకా తను నేసిన చీర అందంగా ఉండకుండా ఉంటుందా? ఏమండి, తీసుకో. అయ్యయ్యో, మీరు నాకు డబ్బులు ఇవ్వడం ఏంటి అత్తయ్య? ప్లీజ్ అత్తయ్య, వద్దు. అదేం కుదరదమ్మా, ఇది నీ కష్టం కదా. తీసుకోకపోతే ఎలాగ చెప్పు? తీసుకో. ప్లీజ్ అత్తయ్య, మీరు గనక ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇంక మీదట ఎప్పుడూ మీరు చీర అడిగినా నేను ఇవ్వను. మీ ఇష్టం. ఇది నాది. నా వింధ్యకివ్వడం నాకు చాలా ఆనందం. అలా కాదమ్మా. పోన్లే వాణి, తనని ఇబ్బంది పెట్టకు. అత్తయ్య, ఈ చీర నేనిచ్చిన విషయం వింధ్యకి మాత్రం తెలియనివ్వకండి. అదేంటమ్మా, నేత చీర కదా, ఖచ్చితంగా తెలుస్తుంది. మీరు ఏదైనా చెప్పండి. ఏదో షాప్లో కొన్నామని చెప్పండి. మీరేం చెప్పినా సరే, కానీ నా పేరు మాత్రం చెప్పకండి ప్లీజ్. ఏంటమ్మా, చెప్తే ప్రాబ్లం ఏంటి? వాణి, స్నేహితురాలకి ఇస్తుంది కదా, ఫ్రెండ్షిప్లో డబ్బులు తీసుకోవడం తను ఇబ్బంది పడుతుందేమో. అవునత్తయ్య. సరేనమ్మా, నీ ఇష్టం. కానీ మరో రూపంలో నేనిచ్చినప్పుడు మాత్రం నువ్వు తీసుకోవాలి. చూడు, చీర ఎంత అందంగా ఉందో. అసలు మా వింధ్యకి తొందర ఎక్కువ. ఎన్నో చీరలు తెచ్చింది, కానీ అందులో ఒక్కటి కూడా ఇలాంటి చీర లేదు. ఇది తనకి చాలా బావుంటుంది. సరే, వెళ్ళొస్తామమ్మా. సంధ్య, వెళ్ళొస్తామమ్మా. సరే మావయ్య. వింధ్య, నువ్వు నన్ను ద్వేషించినా, నా నుండి దూరంగా ఉన్నా, నేను నిన్ను చూడలేకపోయినా, కనీసం ఈ విధంగా అయినా నేను నేసిన చీర నీకు పంపిస్తున్నాను. ఇది కేవలం నా సంతృప్తి కోసం, నా వింధ్యకు పంపించానన్న ఆనందం కోసం. నువ్వు నన్ను ఎంత తిట్టినా, ఎంత దూరం పెట్టినా, నువ్వు నా వింధ్యవి. నాకు నీ స్నేహం కావాలి, నువ్వు కావాలి. ఎప్పటికైనా నిజం తెలుసుకుని నువ్వు మారి నా దగ్గరకు వస్తావని, సంధ్య అని పిలుస్తావని, మన స్నేహం మళ్ళీ చిగురిస్తుందని నాకు నమ్మకం ఉంది. అమ్మా వింధ్య. అత్తయ్య, ఎక్కడికి వెళ్ళారు? ఇదిగో చూడమ్మా, నీకోసం ఒక చీర తీసుకొచ్చాను. అబ్బా, చాలా బాగుందత్త. అవునత్తయ్య, చాలా బాగుంది. సూపర్గా ఉంది. మీ టేస్ట్ చాలా బాగుంది అత్తయ్య. అదేంటత్తయ్య, మీరు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు కదా షాపింగ్ కోసమని. వింధ్య కూడా షాపింగ్ చేసి మరీ తెచ్చుకుంది కదా, మళ్ళీ మీరెందుకు తెచ్చారు? అదా, చెప్పాను కదమ్మా, వింధ్య తెచ్చినవి అవెందుకో నాకు నచ్చలేదు, అందుకే. అవునా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అత్తయ్య? నాకెక్కడ ఈ టైప్వి కనిపించలేదు. అదేనమ్మా మన ఏమండి, సంగీతలో కాదండి, మనం వెళ్ళింది సాంప్రదాయలోకి. అవునవును, అక్కడే అక్కడే. చాలా థ్యాంక్స్ అత్తయ్య. అత్తయ్య, మావయ్య, నేను ఇప్పుడే వెళ్ళి ఈ చీరని కట్టుకుంటాను. ఏంటత్తయ్యా, చేనేత చీరలా ఉంది, అయినా ఎక్కడిది చీర? మెల్లగా మాట్లాడు, వింధ్యకి తెలియకూడదు. అదేంటత్తా, ఎవరికి తెలియకపోవడం ఏంటి? తనకి చెప్తే ప్రాబ్లం ఏంటి? ఎవరు తీసుకొచ్చారు ఈ చీర? ఎవరిచ్చారత్తా? ఆ చీర సంధ్య ఇచ్చిందమ్మా. తను డబ్బులు కూడా తీసుకోలేదు. ఇది సంజయ్ నేర్చిన చీరనాత్త? అది కూడా మీరెళ్ళి తెచ్చారా ఫ్రీగా?
ఇందులో తప్పే ఉంది చెప్పు? తన స్నేహితురాలు కోసం డబ్బులు కూడా తీసుకోకుండా అలా ఇచ్చింది. ఇది సంధ్య ఇచ్చిందా? ఛీ! అదేంటమ్మా, చీర మార్చుకోవడానికని వెళ్ళావు కదా, మళ్ళీ మార్చుకోకుండా వచ్చేసావు? అదే చూసాను అత్తయ్య, చాలా బాగా నచ్చేసింది నాకు. ఇంకా ఇప్పుడెందుకు, ప్రయాణం అయ్యి వెళ్తాం కదా, నేనెక్కడ కట్టుకుంటానులే అత్తయ్య. సరేనమ్మా, నీకు నచ్చింది కదా, అంతే చాలు. ఏంటిది? ఏమైంది సిస్టర్? చాలా డిసప్పాయింట్గా ఉన్నట్టున్నావు. అర్జెంటుగా వెళ్ళి మ్యాచ్ బాక్స్ తీసుకుని పైకి రా. మ్యాచ్ బాక్సా? అదెందుకు ఇప్పుడు? చెప్తున్నాను కదా, వెళ్ళి తీసుకునిరా. సిస్టర్, ఇదిగో మ్యాచ్ బాక్స్. అరే, ఏంటి బాడీ స్ప్రే కొట్టుకుని మరి బయలుదేరుతున్నారు? ఎక్కడికో? సంధ్య దగ్గరికేనా?